అండి, నమస్తే. ఈ టిప్స్ తో ఎవరి సహాయం లేకుండా పనులన్నీ కూడా చకచకా చేసుకోవచ్చు. రోల్ గోల్డ్ చైన్స్ కానీ రింగ్స్ ఉంటాయి కదండి, అవి కలర్ అనేది మారిపోయినప్పుడు ఒక బౌల్లోకి ఈ చైన్స్ ని వేసిన తర్వాత వంట సోడాను, వైట్ వెనిగర్ ని, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ ని కూడా వేసేయండి. ఇందులో ఇలా వేసిన తర్వాత కొద్దిసేపటికి ఈ టాబ్లెట్ అనేది కరిగిపోతుందండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఎంత కలర్ పోయినా రోల్ గోల్డ్ చైన్స్ అయినా సరేనండి, వెనిగర్ వేయటం వలన మళ్ళీ కొత్త దానిలా షైనింగ్ లోకి వచ్చేస్తాయి. ఇలా ఒక పొడి క్లాత్ తో క్లీన్ చేసుకున్నాక చూడండి, మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కానీ లేదా వైపర్ స్టిక్ ని తీసుకొని ఇలా వెనుక బాగాన ఒక సాక్స్ ను వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్ తో ఇలా ఫ్లోర్ పైన ఉన్న ఈ గోడని మనము చీపురు కట్టతో సరిగా క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి సాక్స్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా తొలగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము ఈ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉండే ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో ఇలా ఒకేసారి స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా హీట్ చేసిన తర్వాత ఇలాంటి ఏదైనా చిన్న కటోరీ ఉంటుంది కదండి, దాన్ని కింది భాగాన పెట్టేసి ఇలా గట్టిగా చేత్తో ప్రెస్ చేస్తామనుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి. మన ఇంట్లో ఇలాంటి సోప్ బాక్స్ కానీ కోల్గేట్ పేస్ట్ లాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ సైడ్లో ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేవన్నీ కూడా ఇలా కింది భాగాన వేసామనుకోండి కింద మరి పల్చగా కాకుండా మందంగా ఉంటుంది. ఆ తర్వాత పైన కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ని కూడా ఇలా మధ్యలో పెట్టేసేయండి. ఈ సోప్ బాక్స్కి సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాక పిల్లలకి సంబంధించిన ఇలాంటి పెన్సిల్, ఎరేజర్ కానీ లేదా మన ఇంట్లోకి సంబంధించిన ఇలాంటి డబుల్ గమ్ టేపు, ఫెవికల్, గ్లూ గమ్ము అలాంటి వాటన్నిటిని కూడా ఇలాంటి చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా వెతకాల్సిన పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, స్వీట్ బాక్సులు కానీ మందంగా ఉండే కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా ఒక బాక్స్ని తీసుకొని దీంట్లో ఒక టిష్యూ పేపర్ని పరుచుకోవాలి. ఈ ఆయిల్ క్యాన్కి మనము ఇలా మాస్క్ని కానీ సాక్స్ని కానీ వేసి ఈ స్వీట్ బాక్స్లో పెట్టేసామనుకోండి కింది ఫ్లోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువగా జిడ్డు పట్టకుండా క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఎగ్స్ ఇలా ఎక్కువగా స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో కంటే బయటనే ఎగ్స్ని పెట్టుకుంటారండి. అలాంటప్పుడు ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది కదా, ఈ వేడికి ఎగ్స్ అనేవి త్వరగా పాడైపోతాయి. ఇలా పూర్తిగా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి ఇలా దేనికి దానికి సపరేట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ని ఈ ఎగ్స్ పైన ఇలా పరుచుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఎగ్స్ పైన ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో వేడికి ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా కొద్దిగా ఓపెన్ చేసి మన ఇంట్లో ఉండే రకరకాల పెన్స్ కానీ స్కెచెస్ కానీ ఉంటాయి కదండి, పిల్లలు డ్రాయింగ్ వేసుకోవడానికి కానీ ఇలా ఏవైనా పెన్స్ అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉన్న వాటన్నిటిని కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసుకోవాలి. ఇలా అన్నీ అతికించేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టర్ని కొద్దిగా ఓపెన్ చేసి ఈ పెన్ క్యాప్ల పైన కూడా కవర్ చేయాలి. ఇప్పుడు ఈ ప్లాస్టర్కి ఈ పెన్నులన్నిటినీ కూడా ఇలా గట్టిగా అతికించేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలాంటి పెన్ను కావాలనో ఇక్కడ కలర్ని బట్టి తెలుసుకోవచ్చు కదండి, బ్లూ కలరా గ్రీన్ కలరా ఉన్నాయి కాబట్టి ఏది కావాలంటే అది తీసుకొని రాసుకోవడం కానీ డ్రాయింగ్ వేసుకోవడం లాంటి వాటికి యూజ్ అవుతుంది. అంతే కదండి, ఒక్కొక్కసారి పెన్ను తీసి పెన్ క్యాప్ని ఎక్కడో పెట్టి మర్చిపోతారు కదా, ఇలా అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లాస్టర్ని ఇలా అన్నిటినీ ఒకే దగ్గరికి చేర్చి మనము బాక్స్లో కానీ పౌచ్లో కానీ బ్యాగ్లో కానీ లేదా ఇంట్లో ఏదైనా సెల్ఫ్లో కానీ ఇలా అన్నిటినీ ఒకే దగ్గర పెట్టేసుకున్నా కూడా స్పేస్ అనేది చాలా మిగులుతుంది. వాషింగ్ మిషన్ అనేది మురికి పట్టినప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకొని పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ని క్లీన్ చేయడానికి ఎలాంటి వేరే లిక్విడ్ని యూజ్ చేయకూడదండి, పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన లిక్విడ్తో ఇలా వాషింగ్ మిషన్ అంతటినీ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడుతుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి అయితే సైడ్లో ఇలాంటి బాక్స్ వస్తుందండి,
మనము దీన్ని ఒక 1 మంత్ కానీ 20 డేస్కి ఒక్కసారి ఓపెన్ చేసి దీన్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే పెట్టేసామనుకోండి వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా మళ్ళీ ఒకసారి టూత్ బ్రష్తో క్లీన్ చేసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసేయండి. ఇలా వాషింగ్ మిషన్ చుట్టూ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం కదండి, ఏదైనా డస్టర్తో కానీ లేదా ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఇలాంటి ఫ్లవర్ వాజులు ఉన్నప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా పడుతుందండి. మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి త్వరగా పోవు కదా. అలాంటప్పుడు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకొని సర్ఫ్ను, బేకింగ్ సోడా అలాగే వైట్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజులన్నిటినీ కూడా ఈ బకెట్లో వేసుకోవాలి. ఇలా వాటర్ అనేది ఈ ఫ్లవర్ వాజులు మునిగేంత వరకు కూడా వేసుకున్నామనుకోండి, ఫ్లవర్ వాజ్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. నేను ఇక్కడ ఇలా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసానండి. ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే ఫ్లవర్ వాజ్లో మధ్యలో ఉండేది మెత్తబడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంచి ఈ ఫ్లవర్ వాజ్లను బయటకి తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్కే దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. మన ఇంట్లో ఇలాంటి వైట్ కలర్ పిల్లోస్ ఉన్నప్పుడు పైన మనము పిల్లో కవర్ వేసినా కూడా ఒక్కొక్కసారి మురికి అనేది ఈ పిల్లోకి అంటుకుంటుందండి. అప్పుడు జిడ్డుగా తయారవుతుంది, క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇలాంటి వైట్ కలర్ పిల్లోస్కి జిడ్డు అంటకుండా ఉండాలంటే ఇలా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని పైన కవర్ చేయాలి. ఆ తర్వాత పిల్లో కవర్ని వేసామనుకోండి, మనము ఎప్పుడు క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి, ఎందుకంటే ఇలాంటి పిల్లో కవర్కి ఈ కవర్ని వేసాం కాబట్టి ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెక్ అనేది పెద్దగా అయ్యి ఇలా పిన్నిస్ కానీ లేదా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఉంటామండి. ఏదైనా అర్జెంట్ టైంలో మనము స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒక పిన్నిస్ని మనము ఎక్కడైతే ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఇలా మలుచుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ లోపటి సైడ్ నుంచి ఈ పిన్నిస్ని పెట్టేసామనుకోండి, మనకి నెక్ అనేది ఎంత కావాలనుకుంటున్నామో అంత సైజులోనే ఉంటుంది. ఇలా డ్రెస్లు అనేవి కుట్టించుకున్న తర్వాత మనము నెక్ పెద్దగా ఉంటే అస్సలకి వేయలేం కదండి. అలాంటి వాటిని కూడా మనము ఇలా ఒక పిన్నిస్తో స్టిచ్చింగ్ వేయకుండానే చిన్నగా చేసుకోవచ్చు. ఇలాంటి డ్రెస్లే కాదండి, పిల్లల యొక్క షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా నెక్ పెద్దగా ఉన్నప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడి వరకు లూజ్గా ఉందో అక్కడి వరకు ఇలా క్లాత్ను రెండుగా మలుచుకొని ఇలా పిన్నిస్ పెట్టేసామనుకోండి, అక్కడ మనకి ఇలా చిన్నగా మారిపోతుంది. స్టిచ్చింగ్ వేసే టైం లేనప్పుడు కానీ నెక్ అనేది ఇలా నీట్గా చిన్నగా మారాలంటే ఒక పిన్నిస్ ఉంటే సరిపోతుంది. చూడ్డానికి కూడా ఇలాంటి డ్రెస్లు అందంగా కనబడతాయి, మన డ్రెస్లు అనేవి పాడవకుండా ఉంటాయి. అంతేకాదండి, శారీస్కి ఇలాంటి బ్లౌజులు స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నడుము దగ్గర లూజ్ అవ్వటం కానీ హ్యాండ్స్లో లూజ్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. మనకి ఎక్కడ లూజ్ అనిపించినా కానీ ఇలాంటి ఒక పిన్నిస్ని తీసుకొని మనము అక్కడ పెట్టేసామనుకోండి, ఆ ప్లేస్ అనేది ఇలా చిన్నగా మారిపోతుంది. మనకి టైం అనేది ఎక్కువగా లేనప్పుడు అర్జెంట్ టైంలో ఇలా పిన్నిస్ని పెట్టేసుకొని బయటకు వేసుకొని వెళ్ళవచ్చు. ఇలాంటి బ్లౌజులకు స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా టైట్ అయితే మళ్ళీ ఆ స్టిచ్చింగ్ని తీయాల్సిన పని కూడా ఉంటుంది కదా. అలాంటి పని లేకుండా ఇలా ఒక పిన్నిస్తో మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ అనేవి కూడా లూజ్ అయిపోయినప్పుడు మనము స్టిచ్చింగ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే హ్యాండ్స్ని టైట్గా మార్చుకోవచ్చు. ఇలా లూజ్గా ఉన్న హ్యాండ్స్కి కూడా మనకి ఎక్కడి వరకు లూజ్గా ఉందో అక్కడి వరకు కూడా ఇలా పిన్నిస్ని పెట్టేసేయాలి. ఇలా పిన్నిస్ని పెట్టేసి మనము శారీ కట్టుకునేటప్పుడు ఈ బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత కరెక్ట్ సైజులో కావాలంటే అంత కరెక్ట్ సైజులో మార్చుకోవచ్చు. మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి వెళ్ళే టైంలో హడావిడి ఉంటుంది కదండి, ఆ హడావిడి టైంలో స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒకే నిమిషంలో మనము పిన్నిస్ని సెట్ చేసామనుకోండి, మనము ఎలా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మనము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లూజ్గా అనిపించినప్పుడు అక్కడ స్టిచ్చింగ్ వేసే టైం ఉండదు కదండి, అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేనండి, ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వలన మరికొందరికి ఈ వీడియో అనేది షేర్ చేయబడుతుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.